సార్ మీరు రాజకీయాల్లోకి ఎలా వచ్చారు? మీకు మీ ఇన్స్పిరేషన్ ఎవరు? నేను ఒక విద్యార్థి నాయకుడిగా నేను పనిచేస్తూ ఉన్నప్పుడు నాలో ఏంటంటే మొదటి నుంచి కూడా ఏదైనా ఒక ఇష్యూ ఉంటే దాని మీద తెలుసుకోవాలని స్కూల్ డేస్ నుంచి నేను హిందూ హై స్కూల్లో చదివేస్తాను. హిందూ హై స్కూల్ పక్కన హిందూ కాలేజ్ ఉంటుంది. అది చాలా వందల సంవత్సరాల కిందది. నాకు తెలియదు, నేను 9వ తరగతి వరకు చదివా స్కూల్లో. కానీ నాకు అప్పుడు 9వ తరగతి చదివేటప్పుడు నాకు తెలియదు ఈ సాగ్రిగేషన్ ఉంటుంది, ఈ హిందూ ముస్లిమ్స్ క్రిస్టియన్. నా పక్కనే నేను 9వ తరగతి చదువుతా సంచి వేసుకొని చిన్నగా నడుచుకుంటూ వెళ్తా ఉంటే 2 కిలోమీటర్లు నడిచి వెళ్ళాలి మా ఇంటికి, స్కూల్కి ఇంటికి. లాయిడ్ అని చెప్పి ఒక క్రైస్తవుడు పోటీ చేశాడు. అతను చాలా ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉన్నాడు. నేను చిన్న మామూలు స్కూల్లో చదువుకొని హిందూ హై స్కూల్కి వచ్చాను. 7, 8, 9 9వ తరగతి చదువుతున్నా. 6 వరకేమో ఎస్ఆర్ఎన్టీ సిపి స్కూల్ అని చెప్పి ఒక చిన్న ప్రైమరీ స్కూల్ గవర్నమెంట్ది. తర్వాత ఇది ఒక గవర్నమెంట్ స్కూలు. చదివి వెళ్తా ఉన్నప్పుడు లాయిడ్ అనేటటువంటి ఒక క్రైస్తవుడు ఒక ఏబీవీపీ నుంచి ఒక అగ్రవర్ణకు సంబంధించిన వ్యక్తి పోటీ చేశాడు. కాలేజీలో ఉన్నటువంటి యాజమాన్యం అంతా కూడా అతని వైపు ఏబీవీపీతో చేస్తూ ఉన్నారు. కానీ లాయిడ్ అనేటటువంటి వ్యక్తి మెరిట్ ఉన్నటువంటి వ్యక్తి. ఆ మాటలతో నాకు ఆ ఇంగ్లీష్ మాట్లాడటం, విద్యార్థి సమస్యలు, ల్యాబులు, లేడీస్ కావాల్సినటువంటి ఫెసిలిటేషన్ లేవు, స్పోర్ట్స్ లేవు, ఇటువంటి ఇష్యూస్ మీద మాట్లాడుతుంటే ఇట్ ఈస్ 100% కనెక్ట్ ఉంటుంది స్టూడెంట్ కమ్యూనిటీ. నేను ఒక 9వ తరగతి స్టూడెంట్గా నేను ఆ మాట్లాడిన మాటల ప్రభావంతో నేను ఆ రోజు నుంచి పాంప్లెట్ పంచడం మొదలుపెట్టా అతనికి, లాయిడ్ అనేటటువంటి వ్యక్తికి. రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద మతోన్మాదం కోసం పనిచేసే శక్తులన్నీ వచ్చినాయి ఆ టైంలో. వచ్చి ఆ సాంబశివరావు అనే వ్యక్తి ఏబీపీ నుంచి, ఇతను లాయిడ్. అసలు ఏంటి కాలేజీ ఎలక్షన్ అప్పుడే మతాలు ఉన్నాయి, హిందూ క్రైస్తవుని కాదు, నేను ఆ మాట అనలే. కానీ ఎట్టి పరిస్థితుల్లో హిందూ కాలేజీలో లాయిడ్ అనేవాడు గెలవకూడదు అనేటటువంటి బలమైన గెలవాలనేది అప్పుడు వాదన. ఆ సెగ్రేషన్ నేను 9వ తరగతిలో గుర్తించి లాయిడ్ అనేటటువంటి వ్యక్తి ప్రచారం చేస్తా ఉన్నాను. లాయిడ్ ఎవరో తెలియదు, నేను పంచడం చూసి హాయ్ తమ్ముడు కమ్మియర్ అని చెప్పి, అంటే అతను డిగ్రీ ఫైనల్ ఇయర్, నేను 9th క్లాస్. ఆ యొక్క ప్రభావం నా మీద పడింది. ఆ పాంప్లెట్ పంచడం తర్వాత చిన్నగా ఎన్ఎస్ఏ వాళ్ళు గుర్తించడం, నన్ను ఎన్ఎస్ఏ కాలేజ్ ప్రెసిడెంట్ చేయటం, దాని తర్వాత ఎన్ఎస్ఏ ఇంటర్మీడియట్ నుంచి పోటీ చేస్తా రావటం. గొర్రెల అనిమిరెడ్డి, మెడిచిన మల్లారెడ్డి కళాశాలలో నాన్ రెడ్డీస్లో నేను ఒక్కడిని గెలుస్తుండేవాడిని. నాన్ రెడ్డీస్ కళాశాలలో నాన్ రెడ్డి గెలవరు జనరల్గా. అక్కడ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇంటర్ కాలేజ్ ప్రెసిడెంట్, డిగ్రీలో మలిచేటప్పుడు జాలే కాలేజీకి వచ్చాను. జాలే కాలేజీలో అంటే పోలిశెట్టి సోమసుందర్ గారు వాళ్ళది అనమాట. అక్కడ కూడా ఏబీవీపీ మా కాంగ్రెస్లోకి వచ్చాడు సుందరరామ్ శర్మ అని చెప్పి, అతను వైస్ ప్రెసిడెంట్ పోటీ చేశాడు. మేము ఎన్ఎస్ఏ నుంచి పోటీ చేసేవాడు. అవి పెద్ద గొడవలు జరిగాయి. మాకు ఎదురుగా ఉన్న జూట్ మిల్లు ఉండేది, ఆ కార్మికులు మాకు అండగా ఉంటాం. అట్లా విద్యార్థి రాజకీయాలు, అట్లాగే దాని తర్వాత ఉద్యమాలు, పోరాటాలు, అరెస్టులు, ఇక ఒక పరంపర మొదలైనటువంటి పరిస్థితి. మీరు ఎమ్మెల్యే చేసినప్పుడు ఈ పని చేయటం వల్ల చాలా హ్యాపీగా ఉన్నానని మీరు ఏమనిపిస్తున్నా, సాటిస్ఫై చేసిన? నేను ప్రతి పని సార్ నేను ఒకటే భావన, నాలాంటి ఒక పేద కుటుంబం హాస్టల్లో భోజనం చేసి ఒక స్కూల్లో కంచం నా సంచిలో పెట్టుకొని వెళ్ళి ఆ అన్నం తిని చదువుకునే వ్యక్తిని నాకు ఈ రోజు కూడా గుర్తుంది. సన్నాసరావు అని మాస్టర్ గారు హాస్టల్ నడిపేవాడు. ఆయన వారానికి 2 రోజులు భోజనం పెట్టేవాడు. కానీ మేము డైలీ పెడతాడని కంచం తీసుకెళ్ళేవాడు సంచిలో. ఆ స్కూల్కి వెళ్ళడానికి కూడా 2 కిలోమీటర్లు నడిచి వెళ్ళేవాడు. ఆ స్కూల్లో కూడా అటువంటి పరిస్థితి చూసి వచ్చిన వాడిని నేను. ఈ ఉద్యమాల ద్వారా ఇక్కడ దాకా వచ్చారు. పార్టీ నాకు 2004లో బీఫారం ఇచ్చింది. నామినేషన్ చేసిన తర్వాత ఇతని దగ్గర ఆర్థిక పరిస్థితి లేదని చెప్పి టికెట్ తీసేసింది. అయినా కసిగా మళ్ళీ 2009లో సిట్టింగ్ ఎమ్మెల్యేని తీసేసి నేను టికెట్ తెచ్చుకొని మళ్ళీ హైయెస్ట్ మెజారిటీ గెలిచి, ఎవరైతే నేను మళ్ళా నన్ను హామ్ చేసిన వాడిని కూడా వదలలేదండి. వాడు కొన్ని 100,000 కోట్ల వాడిని నా కాన్స్టిట్యున్సీలో కాలు పెట్టనీలా. నా కాన్స్టిట్యున్సీ వైపు చూడాలంటే ఒప్పుకునేవాడిని. కానీ నా కాన్స్టిట్యున్సీలో 2009-14 సంవత్సరాలు చేసిన సర్వీస్ని ఈరోజు కూడా గుర్తుపెట్టు. మస్తానుల్ గారు మీరు చేసిన పని అండి, తర్వాత లేదు. నేను ప్రజల వద్దల పాలన లేకపోతే రచ్చబండ ఇవన్నీ చెబుతారు. నేను 2009-14 మధ్యలో
నేను నిజమైన రచ్చబండ కార్యక్రమం చేసేవాడిని, ప్రజల వద్ద పాలన. ఇటువైపు వార్డులో ఉన్నటువంటి 15 మంది 20 మంది ముఖ్య నాయకుల్ని పార్టీలకు అతీతంగా ఇటువైపు అధికారులను కూర్చోబెట్టేవాళ్ళు. రోడ్ల విషయం కానీ, లైట్ల విషయం కానీ, నీటి పరిస్థితి కానీ, పారిశుభ్రత కానీ గురించి వాళ్ళని అడిగించేవాళ్ళని. వీళ్ళు రాసుకోవాలి, ఎవడు ఎన్ని రోజుల్లో పని చేయాలో మీరు నోట్ చేసుకోండి. మీరు ఈ పని చేయకపోతే మీరు మళ్ళీ నా దగ్గర రావాలి. వీళ్ళ దగ్గర ఫండ్స్ లేకపోతే నాకు చెప్పాలి, నేను మళ్ళీ కమిషనర్తో మాట్లాడతా. కమిషనర్ కూడా నా దగ్గర ఫండ్స్ లేదు అంటే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర తీసుకొస్తాను. అట్లా తీసుకొచ్చి చెయ్యలేని పని ఆటో నగర్ డ్రింకింగ్ వాటర్ స్కీమ్ అన్నీ తీసుకొచ్చి, ఎప్పుడు లేదా చరిత్రలో 50-60 మంది డైలీ వచ్చి వెళ్తూ ఉంటారు. డ్రింకింగ్ వాటర్ స్కీమ్ తీసుకొచ్చి బ్రహ్మానంద రెడ్డి స్టేడియం 1980లో కట్టారు. దాని తర్వాత ₹1 తీసుకురారు, 8.5 కోట్లు తీసుకొచ్చారు స్టేడియంకి. కానీ దాన్ని బైఫర్కేషన్ చేశారు, డబ్బులు తీసుకొచ్చాను, గ్రాంట్ తీసుకొచ్చాను. అట్లానే ఇంటిగ్రేటెడ్ హాస్టల్, మైనారిటీ హాస్టల్, ప్రైమరీ హెల్త్ సెంటర్స్, స్కూల్స్, అంటే హెల్త్ ఎడ్యుకేషను వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తూ పారిశుద్ధం, రోడ్లు, కాలువలు, అవుట్ఫాల్ డ్రైన్స్. మా గుంటూరు నగరంలో గుంటూరు తూర్పు నియోజకవర్గం అనేటటువంటి డౌన్లో ఉంటుంది. గుంటూరు వెస్ట్లో ఉన్నటువంటి డబ్బులు ఉన్నోళ్ళు ఈ ఉచ్చబోసినా ఎరిగినా అన్నీ కూడా మా మీదకి రావాల్సింది, మా మించి బయటకు పోవాలంటే బయటకు పోవడానికి మార్గం లేదు, డ్రైనేజ్ వ్యవస్థ. దానికోసం పోరాడారు. డ్రింకింగ్ వాటర్ స్కీమ్ 5,000 కోట్లతో వరల్డ్ బ్యాంక్తో తీసుకొచ్చి పెట్టాం. మరి ఇంతవరకు ఎంతవరకు చేశారో తెలియదు, కానీ అదే అట్లానే ఉంది. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తీసుకొచ్చి, అంటే ఒక ప్యాషన్ నాకేంటంటే, ఒక కింద పేద కుటుంబం నుంచి వచ్చాను. నాలాంటి వాడికి ఒక కాంగ్రెస్ పార్టీ ఒక అసెంబ్లీలో గెలిపించింది. ఈ అసెంబ్లీలో నేను ఒక ప్రత్యేకమైన గుర్తింపు తీసుకురావాలనేటటువంటి తలంపుతో కసిగా పనిచేశాను. దురదృష్టం ఏంటంటే బైఫర్కేషన్ వల్ల మా పార్టీని బలిపశువుని చేశారు. దానివల్ల నేను ఈరోజు కూడా అదే ఇష్యూ జరగకపోతే మమ్మల్ని నేను అసలు ఎవడు వచ్చి చంద్రబాబు నాయుడు పోటీ చేసినా, జగన్మోహన్ రెడ్డి వచ్చి పోటీ చేసినా కూడా ఏమయ్యేది కాదు నా కాన్స్టిట్యూన్సీ. సార్, ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు వస్తే మీకు వైఎస్ఆర్ గారికి మీకు అనుభవం ఎలా ఉండేది? నాకు వైఎస్ఆర్ గారు, కేఈపీ గారు, నేను ఆల్ ఇండియా ఎన్ఎస్యూ యూత్ కాంగ్రెస్ సార్. నేను అప్పటి నుంచి కూడా ఏదన్నా ఉన్నా ఎప్పటికప్పుడు లింకప్ జరుగుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారిని కూడా వాళ్ళ నాన్నగారు రాజశేఖర రెడ్డి గారు మస్తాన్ వాళ్ళు మా వాడికి ఢిల్లీ తెలియదు అంటే, నేను ఈయన పార్లమెంట్, నేను ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం అయిన తర్వాత ఆయన పార్లమెంట్ వెళ్ళాలంటే ఈయన కోసం నేను ఢిల్లీలో బ్యానర్లు, ఫ్లెక్సీలు కట్టించాను తీసుకెళ్ళి పార్లమెంట్ ప్రమాణ స్వీకారానికి. కానీ ఢిల్లీకి పోలీసు వాళ్ళు కేసు పెట్టారు నా మీద. అది ప్రొహిబిటెడ్ ఏరియాలో బ్యానర్లు, ఫ్లెక్సీలు కట్టకూడదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి స్వాగతం పలుకుతూ కట్టి, జగన్మోహన్ రెడ్డి ఎంపీగా అయి ప్రమాణ స్వీకారానికి వచ్చేటప్పుడు ఢిల్లీ పోలీసు వాళ్ళు కేసు పెట్టారు. కానీ నేనేమో చెప్పాను, నాతో పాటు నా ఫ్రెండ్స్ ఒక 4-5 గెలిచారు. వాళ్ళు నేను కట్టమని లేదు, వేయించమన్నాను, వాళ్ళు కట్టేశారు. కాబట్టి పలానా వ్యక్తి నాకు ఫ్లెక్సీలు వేసాడని చెప్పి పలానా వ్యక్తి పెట్టించి అతని చేత కోర్టులో ఫైన్ కట్టించు. అది జగన్మోహన్ రెడ్డి గారితో చాలా యాక్సెసిబిలిటీ సార్. ఆయన బెడ్రూమ్లోకి వెళ్ళేవాడిని, కూర్చొని మాట్లాడేవాడిని, చర్చించేవాడిని, అంత యాక్సెసిబిలిటీ ఉండేటటువంటి పరిస్థితి. ఇక నేను చంద్రబాబు నాయుడు గారు అయితే డైరెక్ట్ నాతో మాట్లాడలే, కానీ నా పోరాటం అసెంబ్లీలో చాలా ఇష్యూస్ మీద నేను నిలబడి మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం అసెంబ్లీ సభ్యులంతా కూడా మస్తాన్ వాళ్ళకి క్షమాపణ చెప్పాలని చెప్పి అసెంబ్లీలో స్తంభించినటువంటి చరిత్ర. రేవంత్ రెడ్డి గారు పక్కన కూర్చునేవాడు, అసదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీ వచ్చి మిమ్మల్ని తిడుతున్నారండి అని చెప్పి హిందీలో మాట్లాడతా ఓ టర్న్ అయింది పాయింట్. అక్బరుద్దీన్ ఓవైసీ ఏదో మాట్లాడు కాంగ్రెస్ గురించి, ఏదో ఉర్దూలో ఏమని కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా చేసింది, ఆ విధంగా చేసింది అంటే అప్పుడు చెప్పా, మీ నాన్న అడగాల్సింది నువ్వు, మీ నాన్న మీరు పుట్టడానికే కాంగ్రెస్ పార్టీ సాయం చేసింది, నీ దగ్గర కాంగ్రెస్ పార్టీ చేర్చుకోవడానికి అవసరం లేదు మీకు అట్లా అని చెప్పి ఒక మైనారిటీ ఇష్యూస్ మీద చంద్రబాబు నాయుడు గారు వస్తే నన్ను మాట్లాడమన్నారు. నేను మాట్లాడతా, తెలుగుదేశం పార్టీకి మైనారిటీ గురించి మాట్లాడే అర్హత లేదు. ఎల్కే అద్వానీ అనేటటువంటి వ్యక్తిని మీరు ముఖ్యమంత్రిగా చెన్నై నుంచి ఆంధ్రప్రదేశ్కి వస్తే స్వాగతం పలికినటువంటి చరిత్ర మీది, గుర్తు లేకపోతే నేను చేస్తాను. అది కాకుండా అన్న మళ్ళీ హైదరాబాద్ తీసుకొచ్చి హైదరాబాద్ రాత్రి అంతా సంబరాలు జరిపారు. ఆయన యొక్క రథయాత్ర వల్ల వందలాది మంది రథయాత్ర చక్రాల కింద బలి అయినటువంటి చరిత్ర మర్చిపోయావు, నువ్వేది మైనారిటీల గురించి మాట్లాడతా, మీకు సిగ్గులేదా అని చెప్తే ఆనరబుల్ పాయింట్ ఆఫ్ ఆర్డర్ కింద అక్బరుద్దీన్ లెగిసి, సాబ్
అపోజిషన్ లీడర్ని సిగ్గులేదా అని అన్నాడు అని అంటే తెలుగుదేశం పార్టీకి సిగ్గులేదు అన్నాను, చంద్రబాబు నాయుడు సిగ్గులేదు అనేటటువంటి కాదు. దెర్ హ్యావ్ రికార్డెడ్ అన్న రోసే గారు ముఖ్యమంత్రి గారు, ఆయన ఏదో ఒక డిప్లొమాటిక్, కిరణ్ కుమార్ రెడ్డి గారు స్పీకర్, ఇటువంటి జరిగిన సందర్భాలు ఉండి అయితే అసెంబ్లీలో కానీ మీడియాలో కానీ పార్టీ లైన్లో మాట్లాడాలంటే నన్ను మేజర్ వక్తలో ఒక వక్తగా కింద తీసుకున్నాను.